రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చినప్పుడు ర్యాలీగా ఆహ్, ఎక్కడికి చేరుకున్నాడు అనంటే, కులగణనకు సంబంధించిన సదస్సుకు చేరుకోవడం జరిగింది. అయితే అప్పుడు మనకు తెలుసు ఒక పెద్ద నాయకుడొచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ట్రాఫిక్‌కి అంతరాయం కలుగుతూ ఉంటుంది. అండ్ భారీ కాన్వాయ్ అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు అండ్ నాయకులు, మిగతా నాయకులందరూ గూడా ఆ నాయకుడిని ఫాలో అవుతారు. అందులో భాగంగానే రాహుల్ గాంధీకి సంబంధించిన కాన్వాయ్ వెళ్తూ ఉంటే ఈ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీస్ అండ్ ఎమ్మెల్సీస్ మిగతా నాయకులు అందరూ గూడా వెనకాల కార్లు తీసుకొని బయలుదేరారు. అప్పుడు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అప్పుడు కొన్ని కార్లని ఎలో చేశారు. మిగతా కార్లని ఆపేశారు. అందులో భాగంగానే మనం చూస్తున్నటువంటి కార్ ఏదైతే ఉందో అది మైనంపల్లి రోహిత్‌కి సంబంధించిన కార్. ఆయన ఒక ఎమ్మెల్యే. సో, ఆయన అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో నా కార్‌ని కూడా ఎలో చేయాలి కదా అని ట్రాఫిక్ పోలీస్‌మెన్‌తోని వాగ్వాదానికి దిగాడు. అయితే ఆ కార్ ఆపగానే మైనంపల్లి రోహిత్ కూడా కొంత దురుసుగా ప్రవర్తించాడు. వాళ్ళతోని స్పష్టంగా మనం వినొచ్చు. నన్నెందుకు ఎలో చేయట్లేదు, నువ్వెంత, నీ బతుకెంత అంటూ కూడా ఆయన కామెంట్ చేస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా వింటూ ఉన్నాం. ఒక్కసారి వినండి. ఎస్, డ్రైవర్ సీట్లో వేరే అతను ఉన్నాడు. బట్ పక్క సీట్లో మాత్రం మైనంపల్లి రోహిత్ ఉన్నాడు. సో, నేను ఒక ఎమ్మెల్యే, నన్నెట్లా ఆపుతావు, నన్నెట్లా క్వశ్చన్ చేస్తావు, నువ్వెంత, నీ బతికెంత అనేటువంటిది ఆయన కామెంట్ చేస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. సో, ఈ మధ్య కాలంలోనే చాలామంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేస్, నాయకులు రకరకాలుగా అంటే ఏదో ఒక ఇష్యూలో, ఏదో ఒక టైంలో కామెంట్స్ చేయడం అంటే రొటీన్ అయిపోయింది. మొన్న ఇష్యూలో మనకు తెలుసు, కొండా సురేఖ ఇష్యూ కావచ్చు, తర్వాత జగ్గారెడ్డి ఇష్యూ కావచ్చు, ఇట్లా వరుసగా తీన్మార్ మల్లన్నకు సంబంధించిన ఇష్యూ కావచ్చు. దెన్ అగైన్ ఈరోజు మైనంపల్లి రోహిత్‌కి సంబంధించిన ఇష్యూ ఈరోజు బయటకు వచ్చింది. సో, మైనంపల్లి రోహిత్ కార్ అది. మైనంపల్లి రోహిత్ కనిపించట్లేదు. బట్ ఆయన వాయిస్ వినిపిస్తోంది స్పష్టంగా. నన్ను కాన్వాయ్‌లో ఎందుకు ఎలో చేయట్లేదు, ఎందుకని నన్ను ఆపుతున్నారు, అసలు నువ్వెవరు ఆపడానికి, నువ్వెంత, నీ బతికెంత అని ట్రాఫిక్ పోలీసు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది సార్, కారు వెళ్ళదు సార్, స్టక్ అయిపోతుంది అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. బట్ కారు ఆపగానే ఆ ర్యాలీలో వెళ్ళడానికి అనుమతించకపోవడంతో ఆయన కొంత అసహనం వ్యక్తం చేస్తూ ట్రాఫిక్ పోలీస్ పైనే మాట్లాడుతున్న విజువల్ ఇది. నిన్న రాహుల్ గాంధీ ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చారో ఆ టైంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది.